రామప్ప ఆలయాన్ని సుమారు 300 మంది శిల్పులు 40 ఏళ్ల పాటు కష్టపడి నిర్మించారు. 806 ఏళ్ల ఘన చరిత్ర కలిగిన రామప్ప ఆలయాన్ని 1213లో కాకతీయ రాజైన గణపతి దేవుడి సేనాధిపతి రేచల రుద్రుడు నిర్మించాడు. 14 ఎకరాల విస్తీర్ణంలో ప్రధాన ఆలయంతో పాటు కాటేశ్వర ఆలయం, నంది మండపం, శిలాశాసనంతో పాటు పరిసర ప్రాంతాల్లో 10 ఉప ఆలయాలు ఉన్నాయి. ప్రధాన ఆలయంలో ఎలాంటి విద్యుత్ కాంతులు లేకుండా విరాజిల్లే రుద్రేశ్వరుడు, శివుడికి ఇష్టమైన త్రయోదశికి సూచనంగా సూదిమొన పట్టే 13 రంధ్రాలతో చెక్కిన శిల్పం, సరిగమలు పలికే పొన్న చెట్టు, ముగ్గురికి 4 కాళ్ళే ఉండే శిల్పాలు రామప్పలో చూపులను కట్టిపడేస్తాయి. అంతేకాకుండా నాట్య మండపంపై పురాణ ఇతిహాసాలు ప్రతిబింబించే శిల్పాలు, గజాసుర సంహరణ, క్షీరసాగర మదనం దృశ్యాలను వివరించే శిల్పాలు కనువిందు చేస్తాయి. మరో విశేషం ఏమిటంటే, సాధారణంగా ఏ ఆలయాన్నైనా అందులో ఉండే మూల విరాట్ పేరుతో లేదా నిర్మించిన వారి పేరుతో పిలుస్తాం. కానీ రామప్ప అనే శిల్పి కళా నైపుణ్యానికి నిదర్శనంగా ఆలయానికి ఆయన పేరే పెట్టడం దేశంలో ఉన్న ఏకైక కట్టడం ఇదే కావచ్చు. నిర్మాణ విశేషాలు తెలుసుకుందాం. 1213 సంవత్సరంలో కేవలం ఇసుకను పునాదిగా చేసి ఆలయాన్ని నిర్మించారు. ఆలయాన్ని నిర్మించడం కోసం 3 మీటర్ల మట్టిని తీసి అందులో ఇసుక నింపారు. ఇసుకను పునాదిగా మార్చి ఒక్కో శిల్పాన్ని పేరుస్తూ వెళ్లారు. పునాది బలంగా ఉండేందుకు కృంగిన కట్టడానికి ఎలాంటి నష్టం వాటిల్లకుండా 10 నుండి 12 అంగుళాల బీమ్లు వాడారు. ఆలయ నిర్మాణం కోసం శాండ్ స్టోన్, డోలరైట్, బ్లాక్ గ్రానైట్ రాళ్లు ఉపయోగించారు. 17వ శతాబ్దంలో భూకంపం వచ్చి రామప్ప ఆలయంలోని కళ్యాణ మండపానికి సంబంధించిన 4 బీములు మధ్యలోకి విరిగిపోయినా శాండ్ బాక్స్ టెక్నాలజీ వాడటం వల్లే ఆలయం చెక్కు చెదరలేదని పురావస్తు శాఖ అధికారులు పేర్కొంటున్నారు. కాకతీయుల కాలంలోని ఆలయాన్ని నిర్మించిన శిల్పి రామప్ప సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించారని చెప్పొచ్చు. ఆలయ నిర్మాణానికి రాతిని ఉపయోగించి ఆలయంపై ఎలాంటి బరువు ఉండద్దనే ఉద్దేశంతో గర్భగుడిపై గోపురానికి కేవలం నీటిలో వేస్తే తేలాడే ఇటుకలను వాడారు. సాధారణంగా ఇటుకల సాంద్రత 2.2 ఉంటుంది. ఈ ఇటుకలు నీటిలో మునిగిపోతాయి. దీంతో శిల్పి ఆలయ గోపుర నిర్మాణం కోసం సాంద్రత ఉన్న ఇటుకల్ని వాడారు. సాధారణ ఇటుకలతో పోలిస్తే సుమారు 3 రెట్లు తక్కువ బరువు ఉండగా ఇలాంటి ఇటుకలతో కట్టిన ఆలయం దేశంలోనే రామప్ప ఒకటే. ఈ ఆలయ నిర్మాణం కోసం శాండ్ స్టోన్, డోలరైట్, బ్లాక్ గ్రానైట్కు చెందిన 3 రకాల రాళ్లను వాడినట్లు యునెస్కోకు నివేదించారు. ఆలయ నిర్మాణంలో భాగంగా పిల్లర్లు, పైకప్పుకు శాండ్ స్టోన్, ఆలయ భీములకు డోలరైట్, ఆలయంలోని శిల్పాలకు, నల్లరాతి స్తంభాలు గల మండపానికి, గర్భగుడి ముఖద్వారం ఇరుప్రక్కల ఉన్న పేరిని నృత్య భంగిమలకు బ్లాక్ గ్రానైట్ని వాడారు. శాండ్ స్టోన్ రాయిపై చెక్కిన నృత్య భంగిమల శిల్పాలు అద్దమంత నునువుగా ఉంటూ నేటికి చెక్కు చెదరలేదు. అంతేకాకుండా శాండ్ స్టోన్తో చేసిన ఒక శిల్పంలో 2 రంగులు కలిగి ఉండటం మరో ప్రత్యేకత. చిన్నప్పుడు పాఠాల్లో చదువుకున్న నేటికి దాని గొప్పతనానికి రావాల్సిన కీర్తి చంద్రికలు రాకపోవడం విచారించదగ్గ అంశం. ఇప్పుడైనా దీని సాంకేతికను, శిల్ప సంపదను భద్రం చేసి రాబోవు తరాలకు అందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది.